నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సూపర్ 6 పథకాలపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్. అమరావతి వైపు టాలీవుడ్ అడుగులు. ఈ టాపిక్స్ తో ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం. ఎల్లో సింగం దూకుడు పెంచింది. చెప్పిన మాటను నిలబెట్టుకుని మరోసారి నిఖార్సైన నాయకుడిగా పేరు తెచ్చుకునేందుకు రెడీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా సూపర్ 6 ప్రామిస్లను ప్రజలకు అందించేందుకు జెట్ స్పీడ్తో అడుగులు ముందుకు వేస్తున్నారు చంద్రబాబు. చెప్పాడంటే చేస్తాడంతే అంటూ జగన్ హయాంలో ప్రచారంలో ఉన్న మాటను ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏకంగా చేతల్లోనే చేసి చూపిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కేబినెట్ భేటీలో కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన అన్ని ఫైల్స్ కు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గం. సూపర్ 6 హామీలపై చంద్రబాబు జెట్ స్పీడ్. ఇచ్చిన మాట నిలబెట్టుకుని తీరాలని పట్టుదల. జూలై నుంచి 65 లక్షల మందికి పెరిగిన పెన్షన్. జనాలకు మాట ఇచ్చాం, ఆ మాట ప్రకారం కమిట్మెంట్ తో పని చేయాల్సిందే. హామీలను నమ్మి ప్రజలు పట్టం కట్టారు. అధికారాన్ని నిలబెట్టుకుంటూనే హామీలను అమలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతంలోనూ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు ఈసారి వచ్చిన అధికారాన్ని మాత్రం లైట్ తీసుకోవడం లేదు. ఎలాగోలా అధికారం వచ్చింది, గడిచిపోతుంది అన్నట్లుగా కాకుండా 7 పదుల వయసులోనూ ఓపికతో పట్టుదలతో పనిచేస్తున్నారు. ఈసారి ప్రజలిచ్చిన అధికారాన్ని పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చెప్పినట్లుగా అమలు చేసేందుకు జెట్ స్పీడ్తో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కేబినెట్ తీర్మానాల్లో మొదటిగా మెగా డిఎస్సి. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు. ఏప్రిల్ నుంచి పెన్షన్ 4,000కు పెంపు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా టెట్ నిర్వహించాలా లేదంటే టెట్ తో సంబంధం లేకుండా డిఎస్సి నిర్వహించాలా వంటి ప్రతిపాదనలపై చర్చించారు. డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. ఇక విజయవాడలోను వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు. ప్రతిపాదించిన నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలున్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. ఈ బీజేపీ తీసుకొచ్చిందని చెప్తున్న ఈ చట్టాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయం ఒకసారి చూస్తే, బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయాల. మరి ప్రజలకు భరోసా కల్పించడానికి మరి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది. పెన్షన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. ప్రస్తుతం ఇస్తున్న 3,000 పెన్షన్ను 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు జూలై 1 నుంచి గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 పెన్షన్ అందనుంది. 65 లక్షల మంది ఇంటి దగ్గరే 7,000 పెన్షన్ తీసుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి మాత్రం యథావిధిగా నెలకు 4,000 పెన్షన్ వస్తుంది. గత ప్రభుత్వంలో ఇచ్చినట్లే ఇంటికి తీసుకెళ్లి అందజేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వనుంది చంద్రబాబు సర్కార్. 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్ లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. 4,000 రూపాయలకి ఈ పెన్షన్ పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని. జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి, ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల
ఇవన్నీ కూడా పెన్షన్లన్నింటినీ కూడా పెన్షన్దారుల చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తాం. 3.5 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై డిస్కస్ చేశారు. హామీల అమలుపై 3 పేజీల నోట్ను తయారు చేశారు చంద్రబాబు. సూపర్ 6 పథకాల అమలుకు కావాల్సిన బడ్జెట్ రూపకల్పనపైన చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధానిలో పర్యటించిన బాబు సంక్షేమ పథకాలతో పాటు అమరావతి, పోలవరంకు కావలసిన నిధులపై కూడా ఫోకస్ చేశారు. నిధుల సమీకరణపై ఇప్పటికే అధికారులతో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండడంతో కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్యత అంశాలపైన బాబు ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపైన వివరాలు తెప్పిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సబ్ కమిటీ వేశారు సీఎం చంద్రబాబు. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో సబ్ కమిటీ పనిచేయనుంది. 5 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. త్వరలో 6 శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్, ఫైనాన్స్, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని డిసైడ్ చేశారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు చంద్రబాబు. ఏ మంత్రి ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలనే దానిపై సూచనలు చేశారు. రాత్రి 7 గంటల తర్వాత సమీక్షలు అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. శాఖల వారీగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు. శ్వేతపత్రాల విడుదలపై మంత్రులకు సూచనలు చేశారు. శాఖలపై పట్టు సాధించాలని సూచించారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ శాఖలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు సీఎం. 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్లు ప్రతిపక్ష నేత, 28 ఏళ్లకే ఎమ్మెల్యే, 30 ఏళ్ల వయసులోనే మంత్రి, 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. కట్ చేస్తే ఇదంతా చంద్రబాబు పొలిటికల్ జర్నీ. ఇదే ఎక్స్పీరియన్స్తో నవ్యాంధ్రను పరుగులు పెట్టించేందుకు తన మార్క్ పాలన మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఓన్లీ అభివృద్ధి జప మాత్రమే చేస్తే సరిపోదని సంక్షేమ పథకాలకు కూడా పెద్దపీట వేయాల్సిందనని ఫిక్స్ అయ్యారు. అందుకే ఫస్ట్ కేబినెట్ భేటీలోనే 65 లక్షల మందికి లబ్ధి చేకూర్చే పెన్షన్ల పెంపుపై డెసిషన్ తీసుకున్నారు. త్వరలో మరికొన్ని పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. అభివృద్ధి, సంక్షేమమే టాప్ ప్రయారిటీ. ప్రజలకు చెప్పినట్లు పథకాలు ఇవ్వడమే లక్ష్యం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనే కేస్ స్టడీ. ఏం చేయాలో, ఏం చెయ్యొద్దో వైసీపీ పాలన చూస్తేనే అర్థమైపోతుంది. ఈ లైన్ను బేస్ చేసుకునే నిర్ణయాలు తీసుకోవాలని ఎన్డీఏ మీట్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కార్యాచరణలోనూ అదే ఫాలో అవుతున్నారు సీఎం. ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం ఉండకూడదని జాగ్రత్త పడుతున్నారు. చెప్పింది చెప్పినట్లు అమలు చేయాలని, నవ్యాంధ్రలో నవశకం సృష్టించాలని భావిస్తున్నారు. అందుకే సూపర్ 6 హామీలకే టాప్ ప్రయారిటీ ఇస్తూ కేబినెట్ భేటీలో ఆ అంశాలపైనే మంత్రులతో చర్చించారు. 4వ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుపై ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు, నమ్మకాలు పెట్టుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయకత్వానికి భవిష్యత్ సవాలుగా మారనుంది. ఓవైపు రాజధాని లేని రాష్ట్రం, మరోవైపు సంక్షేమ పథకాలపై గంపెడాశలు పెట్టుకున్న జనం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఆయన. గత ప్రభుత్వానికి డ్యామేజ్ చేసి ఇప్పుడు తమకు ప్రజల్లో మంచి పేరు తెచ్చే పథకాలపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయం జగన్ సర్కారుకు చాలా మైనస్ చేసింది. ఈ విషయమే ఎజెండాగా ఎన్నికలు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. దీనిపై జగనే స్వయంగా వివరణ ఇచ్చినా ప్రజల్లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులకు రక్షణే ఉండదని, ప్రభుత్వ ఆధీనంలోకి జనం ఆస్తులు వెళ్తాయని టీడీపీ చేసిన ప్రచారాన్నే జనం నమ్మారు. అందుకే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసింది ఏపీ కేబినెట్. త్వరలోనే పూర్తి స్థాయి ఉత్తర్వులు కూడా రానున్నాయి.
డిఎస్సి విషయంలోనూ గత ప్రభుత్వం 6,000 పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్ వేస్తే ఇప్పుడు చంద్రబాబు 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సి వేశారు. టెట్ లేకుండా డైరెక్ట్ గా డిఎస్సి రాసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీంతో నిరుద్యోగులకు దగ్గరయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది టీడీపీ. చంద్రబాబు నాయుడు మెసేజ్ ఏమిస్తున్నాడంటే ఆ హామీలన్నీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇవన్నీ చేశా, కొత్త ప్రభుత్వం వస్తే మానేస్తారు అని అంతానికి వంక లేకుండా, ఒక ఎక్స్క్యూజ్ లేకోకుండా అది వెంటనే చేస్తున్నారు. అది కూడా ఎందుకంటే లేకపోతే కొన్ని రోజులు అయిపోయాక చేస్తే ఆపోజిషన్ పార్టీ డిమాండ్ చేశాక చేసినా ఆయనకు ఆ క్రెడిట్ రాదు కాబట్టి అర్జెంటుగా నేను ప్రామిస్ చేసినవి చేస్తున్నా. పూర్వం ఆ ప్రభుత్వాలు ఏమి ఇచ్చినా అవి కంటిన్యూ చేసి కొంచెం ఎక్కువ చేస్తున్నా. ఆ మెసేజ్ ఇవ్వటానికి అర్జెంటుగా ఎవరైతే ఆయనకి ఓట్లు వేసిన వాళ్ళు, ఆయన allies-కి ఓట్లు వేస్తారు, జగన్మోహన్ రెడ్డి వేసిన వాళ్ళు అందరికీ ఓ మెసేజ్. ఇక అన్నా క్యాంటీన్లు చంద్రబాబు హయాంలో మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ క్యాంటీన్లు పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయి. 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం అందిస్తూ అన్నా క్యాంటీన్లు నిర్వహించింది టీడీపీ ప్రభుత్వం. వైసీపీ అధికారంలోకి వచ్చాక వీటిని తీసేశారు. ఇది ఏపీ ప్రజలపై ఇంపాక్ట్ చూపించింది. వైసీపీపై వ్యతిరేకత రావడానికి కారణమైంది. అందుకే తిరిగి 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదలకు కడుపు నింపాలని ఆలోచన చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక పెన్షన్ల విషయంలో జగన్కు విపరీతమైన ప్రజా ఆదరణ వచ్చింది. ఇంటికే పెన్షన్లు పంపి పేదలకు దగ్గరయ్యారు జగన్. ఇది గమనించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న దానికంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇవ్వడంతో పాటు ఏప్రిల్ నెల నుంచే పెంచిన పెన్షన్ ఇస్తామని చెప్పడం చాలా ప్లస్ అయింది. ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఆ మాట ప్రకారం ఇప్పుడు 4,000 పెన్షన్ కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సేమ్ టైం ఇప్పుడు ఏప్రిల్ నుంచే పెరిగిన పెన్షన్ అమౌంట్ ను కలిపి వచ్చే నెల 7,000 రూపాయలు ఇవ్వనున్నారు. దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000కు పెంచారు. పెన్షన్ల కోసం ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేయనుంది ఏపీ సర్కార్. బాబు అంటేనే అభివృద్ధి, విజనరీ అనే నమ్మకం మెజారిటీ ప్రజల్లో ఉంది. కేవలం అభివృద్ధి మాత్రమే చేసినా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. సంక్షేమాన్ని మాత్రమే పట్టించుకుంటే జగన్ పరిస్థితి తమకు ఎదురవుతుందని, అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ జోడెద్దుల్లా నడిపించాలని వ్యూహరచన చేస్తున్నారు చంద్రబాబు. ఇందుకోసం కేంద్రం సహకారం అవసరమని భావిస్తున్నారు. అందుకే ఎన్డీఏ సర్కార్లో టీడీపీ కీలకంగా ఉన్న మంత్రి పదవులు, స్పీకర్ పదవి విషయంలో పట్టుబట్టకుండా కాంప్రమైజ్ మోడ్లో వెళ్తున్నారు చంద్రబాబు. కేంద్రం నుంచి సాధ్యమైనంత ఎక్కువ నిధులు తెచ్చి నవ్యాంధ్రను అన్ని రంగాల్లో పరుగులు పెట్టించాలని ప్లాన్ చేస్తున్నారు.